సాతానుడు అంటాడేమో నువ్వు విజయం సాధించలేవు, ఈ ఓటమిని నువ్వు గట్టెక్కలేవని. క్రీస్తు ప్రభువునందు విజయోత్సాహంతో దేవుడు నిన్ను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన. ఎక్కడైతే నీ తల దించుకున్నావో, ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో, ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తల ఎత్తాలని, నీకు విజయాన్ని ఇవ్వాలని యేసు ప్రభువు ఆశిస్తున్నాడు. లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. గొలియాతు దేవుని ప్రజల ముందు నిలబడి 40 రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజల విజయాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతు స్థాయిలో ఏమీ లేడు, గొలియాతు అంత ఎత్తు లేడు, అతనుకున్న ఆయుధాలు కూడా దావీదు దగ్గర లేవు. కానీ దావీదుకున్న ఒకే ఒక బలం దేవుని బలంతో, దేవుని మీద విశ్వాసంతో, రోషంతో బయలుదేరాడు, గొలియాతును మట్టి కరిపించాడు. బహుశా గొలియాతు నీ జీవితంలో కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో ఈ రోజుల్లో. విజయం సాధించావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, తన శక్తితో, తన అభిషేకంతో నింపి గొలియాతు మీద నువ్వు విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు. విజయోత్సాహంతో నేను ఊరేగించే దేవుడు ఆయన. వస్తాం ఆయన దగ్గరికి. ఈరోజు వాగ్దానం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన వైపు చూడండి. సకల దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను.